హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో దాంట్లో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు తగవు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు స్కో మీటింగ్లో మాట్లాడటం జరిగిందండి. సో స్కో మీటింగ్ అనగానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. సో మనము ఇంపార్టెంట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్లో భాగంగా సో ఇలాంటివి సదస్సులు సమావేశాల నుంచి మనం ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో దీంట్లో భాగంగా మనకి లాస్ట్ టైం ఏదైతే తెలంగాణలో గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగిందో సో ఆ గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా స్కోకు సంబంధించి బిట్ అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి తుర్కమిస్తాన్ ఎందుకు దీంట్లో జాయిన్ అవ్వలేదనే ఉద్దేశంతో బిట్ అడగడం జరిగింది. సో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ స్కో మీటింగ్ మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఏదైతే ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామో ఈ స్కో మీటింగ్ అనేది మన భారతదేశమే ఆతిథ్యం ఇవ్వడం జరిగిందండి. అంటే మన ఇండియాలోనే జరగడం జరిగింది, ఢిల్లీలో జరగడం జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 23వ ఎడిషన్ అండి. సో దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారు వర్చువల్ పద్ధతిలో అండి, అంటే వర్చువల్గా ఈ సమావేశం జరిగింది. గుర్తుంచుకోండి, ఫిజికల్గా కాదండి, వర్చువల్గా ఈ యొక్క సమావేశం జరిగింది. సో ఈ వర్చువల్ సమావేశంలో రష్యాకి సంబంధించి, పాకిస్తాన్కి సంబంధించి, అదేవిధంగా మనకి ఈ యొక్క చైనాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్లందరూ వర్చువల్గా పాల్గొనడం జరిగింది. వీళ్ళని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు ఏవైతే ఉగ్రవాదం పైన అండి, అంటే ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదని, అందరూ కలిసి కట్టుగా ఉగ్రవాదాన్ని తరిమివేయాలని చెప్పేసి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన రూల్స్ ఏమి ఉండవు, ఉగ్రవాదంలో అంతా ఒకటే, ఒకే తాటిపైన ఉండాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు పేర్కోవటం జరిగిందండి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క షాంఘై సహకార సదస్సులో మోదీ ఉద్ఘాటించారు. సో అదేవిధంగా ఈ యొక్క స్కో సమ్మిట్లో భాగంగా భాషాపరమైన అడ్డంకులను తొలగించడానికి, అంటే ఇవి కల్చరల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా సో మనమంతా ఒకటే అని చెప్పేసి ఈ యొక్క స్కో సభ్య దేశాల యొక్క భావన అండి. సో దీంట్లో లాంగ్వేజ్ పరంగా, భాషాపరంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని మనము పరిష్కరించుకోవాలి అని చెప్పేసిన ఉద్దేశంతో భారత్ ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైనటువంటి ఒక భాషిణి అని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందండి. ఇది చాట్ బోర్డ్తో నడుస్తూ ఉంటుందండి. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీని ద్వారా మనం భాషాపరమైన అడ్డంకులను తొలగించుకోవచ్చు. సో దీన్ని మనం అడాప్ట్ చేసుకుందామని చెప్పేసి ఒక ప్రపోజల్ని నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగిందండి. సో ఈ వేదికను సభ్య దేశాలతో పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సో ఇలా తీసుకొస్తాం, మీకు ఓకేనా అని చెప్పేసి మాట్లాడటం జరిగిందండి. సో దాన్ని ఫర్దర్గా ఏం జరిగిద్దో చూడాలి. సో ఇక్కడ మనకు బాగా గుర్తుంచుకోండి, భాషిణి అనే ఒక ఆర్టిఫిషియల్ ఆధారిత ప్లాట్ఫామ్ను ఇటీవల కాలంలో భారతదేశం ఏ సదస్సులో ప్రసంగించింది, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పిందంటే దట్ ఈజ్ స్కో. సో ఇదండి స్కోకి సంబంధించి. అయితే ఈ స్కో సంబంధించి మాట్లాడుకునే ముందు ఇదంతా కరెంట్ అఫైర్స్ అండి. అంటే నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడాడు, అదేవిధంగా భాషిణి అనే ఒక ఆర్టిఫిషియల్ ఆధారిత చాట్ బోర్డ్ను తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదంతా కరెంట్ అఫైర్స్. సో మరి అసలు ఫస్ట్ మనము ఈ స్కోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి. స్కో అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఏదైతే ఇక్కడ ఇండియా ఉంటుందో సో ఈ ఇండియాకి సంబంధించి సో ఇక్కడైతే ఇది మనకి చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, సో ఇక్కడ తుర్కమిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, రీసెంట్గా ఇరాన్ కానివ్వండి, బెలారస్ అని రష్యా పక్కన ఉంటుందండి. సో వీటి మొత్తం దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు. సో ఇక్కడ ఈ పైన ఏవైతే ఉంటే ఈ దేశాలు మొత్తాన్ని కలిపి మనం స్కోగా కన్సిడర్ చేస్తూ ఉంటారండి. అంటే పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా కలిసి ఉందాము అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క స్కో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే, స్కో అంటే 2001లో అండి. 2001లో స్కోగా ఇది ఫ్రేమ్ అవ్వడం జరిగిందండి. సో అంతకుముందు షాంఘై 5 అని చెప్పేసి ఉండేదండి. సో ఆ తర్వాత దాన్ని రూపాంతరం పేరు మార్చుకుంటూ వస్తూ షాంఘై 2001లో ఇది ఏర్పడటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రాలయము బీజింగ్, చైనాలో ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న మొత్తం సభ్య దేశాలు 10 అండి. 10 మొన్నటిదాకా మీరు 9 అని చెప్పేసి చదివి ఉంటారు. అంటే మనకి చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా అండ్ పాకిస్తాన్ ఒక 4 కంట్రీస్, చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్ 4 కంట్రీస్. సో తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, కర్జిస్తాన్, సో ఇవి 4 కంట్రీస్. సో మొత్తము 8 కంట్రీస్. దాంతోపాటుగా ఇరాన్కి లాస్ట్ టైం మెంబర్షిప్ ఇచ్చారు 9. ఈ స్కో మీటింగ్లో బెలారస్కి కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే పూర్తి సభ్యత్వ దేశంగా గుర్తించడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం స్కోలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 10 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ రీసెంట్గా వచ్చిన కంట్రీస్ ఏవి అంటే దాంట్లోకి ఇరాన్ ఒకటి, బెలారస్ ఒకటి. వెరీ రీసెంట్గా మనకి స్కోలో పూర్తికాల సభ్యత్వం తీసుకున్నటువంటి దేశాలు.
దీంతో పాటుగా ఏదైతే ఈ రెండు దేశాలు మనం బాగా గుర్తుంచుకోవాలి. దీంతో పాటుగా మనం లాస్ట్ ఇయర్ 2022లో స్కో సమావేశం ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లో అడిగితే సో మనము ఉజ్బెకిస్తాన్ అండి, సమర్కండ్ అనే ప్లేస్లో, ఉజ్బెకిస్తాన్లో సమర్కండ్ అనే ప్లేస్లో జరిగింది. అది 22వ ఎడిషన్. సో ఈ సంవత్సరము 2023లో 23వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే ఇండియా ఢిల్లీలో జరగడం జరిగింది. దానికి నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యి సో ఏదైతే ఈ ఉగ్రవాదం పైన ఉమ్మడి పోరు సాగించాలని చెప్పేసి చెప్పాడు, అదొకటి చెప్పాడు. ఆ విషయం మీద ఎక్కువగా మాట్లాడాడండి. అదేవిధంగా ఈ యొక్క భాషాపరమైన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించడానికి ఒక భాషిని అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత ఒక ప్లాట్ఫామ్ను కూడా తీసుకొచ్చాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగిందండి. దీంతో పాటుగా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క బెలారస్ కంట్రీ సో సైన్ చేసింది కాబట్టి దీనికి కూడా శుభాకాంక్షలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించిన డేటా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ దీనికి సంబంధించి సెక్రటరీ జనరల్ అండి, స్కో సెక్రటరీ జనరల్ చూసినట్లయితే జాంగ్ మింగ్ అనే వ్యక్తి ఉన్నారండి. సో మనకి జాంగ్ మింగ్ అని చెప్పేసి ఇతను చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇతను జాంగ్ మింగ్. సో సెక్రటరీ జనరల్ ఆఫ్ స్కో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటామండి. ఇంకా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏదైతే ఇండియా ఉంటుందో అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఉంటుందో ఈ రెండు శాశ్వత సభ్య దేశాలుగా ఈ స్కోలో ఎప్పుడు జాయిన్ అయ్యాయి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా 2017లో మెంబర్షిప్ అంటే శాశ్వత సభ్య దేశాలుగా జాయిన్ అవ్వడం జరిగిందండి. సో మామూలుగా అయితే 2005వ సంవత్సరంలో ఇండియా నుండి పరిశీలక హోదా దేశంగా గుర్తింపునివ్వడం జరిగిందండి. పరిశీలక హోదా దేశంగా 2005లో గుర్తించారు. ఆ తర్వాత పూర్తికాల సభ్య దేశంగా ఎప్పుడు జాయిన్ అయింది స్కూల్ అంటే 2017లో జాయిన్ అయింది. సో ఈ పాయింట్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కో అండి. సో స్కో గురించి ఇది వర్చువల్గా సమావేశం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. సో వర్చువల్గా జరిగిందా, ఫిజికల్గా జరిగిందా, ఎక్కడ జరిగిందని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాటో అధిపతి స్టోల్టెన్బర్గ్ పదవీ కాలం పెంపు. సో నాటో సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో జీన్స్ స్టోల్టెన్బర్గ్ గారు వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఇతని యొక్క పదవీ కాలాన్ని 2024 సో అక్టోబర్ 1 వరకు పొడిగించారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. 1949 ఏప్రిల్ 4న ఇది ఎస్టాబ్లిష్ అయిందండి. సో దీనికి సంబంధించి నాటో, సో నాటో అంటే మీ అందరికీ ఐడియానే ఉంటుంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. 1949 ఏప్రిల్ 4న దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఎక్కడ అంటే బెల్జియం బ్రసెల్స్ అండి, బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది. సో దీంట్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే మొన్నటిదాకా మీరు 30 అని చెప్పేసి చదువుకున్నారు. రీసెంట్గా మనకి ఫిన్లాండ్ కూడా వచ్చి యాడ్ అవటం వల్ల 30 కాస్త 31 అయిందండి. అంటే ఇక్కడ 30వ దేశంగా మసిడోనియా అనే ఒక కంట్రీ ఉంటుందండి. సో మనకి మెసడోనియా అని చెప్పేసి, మెసడోనియా లాస్ట్ కంట్రీ అదేనండి. వెరీ రీసెంట్గా 31 వచ్చేసరికి ఫిన్లాండ్ అండి. సో మనకి ఫిన్లాండ్ అనే దేశం అనేది లాస్ట్గా జాయిన్ అయిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో దీంతో పాటుగా మనకి 32వ అంటే నాటో సమావేశం 2022లో ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్లో జరిగిందండి, స్పెయిన్లో జరిగింది. అదేవిధంగా 33వ అంటే సమావేశం అండి, నాటో సమావేశం 2023లో ఎక్కడ జరగబోతుందంటే లిథువేనియా. సో లిథువేనియాలో జరగబోతుందండి. సో మనకి లిథువేనియా క్యాపిటల్ ఏదైతే ఉంటుందో విల్నియస్, అక్కడ జరగబోతుంది ఈ సంవత్సరం నాటోకి సంబంధించినటువంటి సమావేశం. సో ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి. అసలు నాటో అంటే ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఒక సైనిక కూటమి. సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి కూటమి ఏదైనా ఉంది అంటే మిలిటరీలో, సో దట్ ఈజ్ నాటో అండి. దగ్గరగా 20 నుంచి 23 లక్షల మంది ఆ యొక్క ఏదైతే మనకి వాళ్ళకి బలగం ఉంటుందండి నాటోకి. సో అంటే ఒక దేశం మీద దాడి జరిగితే మిగతా 30 దేశాల మీద దాడి జరిగినట్టు లెక్క. సో అందువల్ల ఆర్టికల్ 5 అని చెప్పేసి ఒకటి బాగా గుర్తుంచుకోండి మీరు. సో మనకి ఆర్టికల్ 5 అని చెప్పేసి ఉంటుందండి. అంటే నాటోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆర్టికల్ 5 ప్రకారము ఏదైనా నాటో సభ్య దేశంలో అంటే నాటో సభ్యత్వం తీసుకున్నటువంటి దేశం మీదకి ఏదైనా ఒక దేశం అటాక్ చేస్తే, దాడి చేస్తే సో మిగతా 30 దేశాల మీద దాడి చేసినట్టే లెక్క. అప్పుడు ఆ 30 దేశాలు ఈ దాడి జరిగిన దేశం 31 దేశం అంటే మొత్తం నాటోలో ఉన్న 31 దేశాలు సో ఏదైతే దాడి చేయడానికి సిద్ధంగా అంటే దాడి చేసిన కంట్రీ ఉంటుందో దాని మీద అటాక్ చేస్తాయండి.
సో అందువల్ల మొత్తము ఈ యొక్క ఆర్టికల్ 5 ప్రకారం అలా దాడి చేస్తాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అందుకనేనండి ఉక్రెయిన్ అనేది సో మేము నాటోలో జాయిన్ అవుతాము అంటే రష్యా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉక్రెయిన్కి కానీ నాటోలో మెంబర్షిప్ ఇచ్చారనుకోండి, సో అప్పుడేంటి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఉక్రెయిన్ మీద దాడి జరుగుతుంది కదండి, రష్యా వాళ్ళు చేస్తున్నారు కదా. సో అప్పుడు ఉక్రెయిన్ కానీ నాటోలో మెంబర్షిప్ ఉంటే మిగతా అన్ని దేశాలు విరుచుకుపడాలి దేని మీద, రష్యా మీద. సో అప్పుడు మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల అంటే దీనికి సంబంధించి కూడా అందువల్ల కొంత వెనక్కి తగ్గారులండి నాటో వాళ్ళు. సో కొంత ఎందుకులే 3వ ప్రపంచ యుద్ధం అంత గొడవలు ఎందుకులే, రక్తపాతం వద్దులే అని చెప్పేసి కొంచెం వెనక్కి వెళ్ళిపోయారండి. దీంతో పాటుగా మనం చూసినట్లయితే అంటే ఇదైతే నాటోలో మెంబర్షిప్ ఇవ్వాలి అంటే మిగతా 31 దేశాలు ఒప్పుకోవాలండి. అయితే ఉక్రెయిన్ని 1-2 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, అందువల్ల ఆగిపోయింది. దాంతోపాటుగా ఫిన్లాండ్తో పాటుగా స్వీడన్ కూడా అండి, స్వీడన్ కూడా నాటోలో మెంబర్షిప్ కోసం అప్లై చేసింది. సో ఏదైతే మనకి ఫిన్లాండ్ ఒకటి, స్వీడన్ ఒకటండి. సో మనకి స్వీడన్ అని చెప్పేసి అంటాము. ఈ స్వీడన్ 2 ఒకేసారి అప్లై చేసుకున్నాయి. అయితే ఫిన్లాండ్కి పర్మిషన్ ఇచ్చారండి. సో ఇదైతే ప్రజెంట్ ప్రాసెస్లో, స్వీడన్ అనేది ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది. లాస్ట్ కంట్రీ అండి, అంటే ఫిన్లాండ్ని ఓకే నాటోలో మెంబర్షిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒప్పుకున్న కంట్రీ ఏంటి లాస్ట్గా అంటే టర్కీ అండి, టర్కీ. సో అదొకటి గుర్తుంచుకోండి. సో స్వీడన్ అనేది ప్రజెంట్ ప్రాసెస్లో ఉందండి, ఇంకా స్వీడన్కి మెంబర్షిప్ ఇవ్వలేదు, ప్రజెంట్ ప్రాసెస్లో ఉందనే పాయింట్ మీరు గుర్తుంచుకోండి. సో దాంతోపాటుగా ఇక్కడ మనకి ఏదైతే చూస్తున్నారో జీల్స్ స్టోల్టెన్బర్గ్, ఇతను నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో ఒకప్పుడు నార్వేకి ప్రధానమంత్రిగా అంటే మాజీ పిఎం అండి, అతను ఒకప్పుడు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో లాస్ట్ ఇయర్ ఇతను పదవీ కాలం అయిపోయిందండి. బట్ ఏదైతే మనకి రష్యా ఉక్రెయిన్ వార్ మొదలవటం వల్ల సో మళ్ళీ కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, మళ్ళీ అతనికి ఫస్ట్ కానీ చెప్పాలి ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ఆల్రెడీ అతను ఉన్నాడు కాబట్టి సో ఎలా డీల్ చేయొచ్చు ఏంటి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆయన యొక్క పదవీ కాలాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారండి ఇప్పటి వరకు. మళ్ళీ ఈరోజు ఇప్పటి నుంచి మళ్ళీ 2024 అక్టోబర్ 1 వరకు ఇతని పదవీ కాలాన్ని పొడిగిస్తున్నాము అని చెప్పేసి మిగతా 30 అంటే ఏవైతే నాటోలో ఉన్నటువంటి 31 దేశాలు అంగీకారాన్ని తెలిపాయి. అంటే కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలండి. అయితే కొత్త వ్యక్తిని ఎన్నుకునే క్రమంలో 31 దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోగా సో ఇతన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఆ ఇయర్ గుర్తుంచుకోండి ఎప్పటి వరకు అని చెప్పేసి. సో ఇతను నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆఫ్ఘాన్కు 10,000 టన్నుల గోధుమల పంపిణీ చేసిన భారత్ అండి. సో మనకి ఏదైతే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుందో వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రీగా భారతదేశము సో 10,000 టన్నుల గోధుమలు ఇచ్చిందండి. చూడండి భారతదేశం యొక్క గొప్పతనం ఇదేనండి. సో అందుకేనండి భారతదేశం డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే డిఫరెంట్ వేదికల మీద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఏం చెప్తుంది అంటే సో మాకు యుఎన్ఎస్సిలో సభ్యత్వం ఇవ్వండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు సభ్యత్వం ఇవ్వండి, సో మాకు వీటో పవర్ కావాలి అని చెప్పి చెప్తా ఉందండి. మనం ఫ్రీగా వ్యాక్సిన్లు ప్రొవైడ్ చేసాం, ఇలాంటి దేశాలకు పేద దేశాలకు గోధుమలు పంపిణీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని దేశాలకు అదైతే ట్యాక్సెస్ లేకుండా ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తూ ఉన్నాము. సో నిన్న మనం భూటాన్ చూసామండి, భూటాన్ నుంచి బంగాళాదుంపల్ని మనము ఫ్రీగా ఎటువంటి ట్యాక్స్ వేయకుండా ఇక్కడ మీరు దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పేసి భరోసాను కల్పించాం. అదేవిధంగా ఏదైతే ఉగ్రవాదానికి సంబంధించిన కూడా మేము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి మా బలగాలను పంపించామని చెప్పేసి, అది కాదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నామని చెప్పేసి, ప్రపంచ జనాభాలో మొదటి స్థానాన్ని కలిగి ఉన్నామని, అతిపెద్ద ప్రజాస్వామ్యం అని, సో మాకు లిఖిత రాజ్యాంగం ఉందని, ప్రజాస్వామ్యం మా దగ్గర ఉందని చెప్పేసి, సో పేద దేశాలకు మేము ఫ్రీగా వ్యాక్సిన్లు ప్రొవైడ్ చేసాం కోవిడ్ టైంలో అని చెప్పేసి, మాకు ఇంతటి ఘన చరిత్ర ఉంది, మరి మాకెందుకు ఎవరు మాకు యుఎన్ఎస్సిలో వీటో పవర్ సభ్యత్వం ఎందుకు ఎవరు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇండియా గట్టిగా వినిపిస్తుందండి వాణి. సో అంటే దాని యొక్క వాయిస్ని వినిపిస్తూ ఉంది. సో దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని రిఫార్మ్స్ కూడా జరగాలి, వరల్డ్ బ్యాంకులో జరగాలి, ఐఎంఎఫ్లో జరగాలి సో అని చెప్పేసి భారత్ గట్టి స్టాండే తీసుకుంటూ ఉంటుందండి. సో ఇలాంటివి మంచి పనులు చేసినప్పుడే అన్ని దేశాలకి మంచి పేరు వస్తుందండి. సో అట్లా సో మోడీ గారిని లైక్ చేయడానికి కారణం అదేనండి ఇటీవల కాలంలో. సో దీన్ని చూస్తే మనల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాడండి, ఇటీవల కాలంలో ఏ దేశానికి మనం 10,000 టన్నులని సో ఈ గోధుమని పంపిణీ చేశామంటే దట్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్ అండి. సో ఆఫ్ఘనిస్తాన్లో మీ అందరికీ తెలిసిందే తాలిబాన్ల పరిపాలన సాగుతూ ఉందండి. సో లేడీస్ చదువుకోకూడదని చెప్పేసి సో ఇలాంటి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందండి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి కూడా మనకి ఏదైతే స్కో మీటింగ్ ఇందని మాట్లాడుకున్నాం చూసారండి, ఆ స్కో మీటింగ్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగిందండి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో. సో అక్కడ ఏదైతే ఉగ్రవాదం అంటే అక్కడ ఏదైతే తాలిబాన్ల ఆ ముసుగులో ఉగ్రవాదులు దాంట్లో సో అక్కడ ఉగ్రవాదులు ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ని ఈ ఉగ్రవాదుల చేతుల్లోనికి వెళ్లకుండా మనం కట్టడి చేయాలి, మనం కూడా సహకారాన్ని అందించాలి ఆఫ్ఘనిస్తాన్కి అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు స్కో సమావేశంలో మాట్లాడటం
రావటం జరిగింది. సో అందువల్ల ఏదైతే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్కి 10,000 టన్నుల గోధుమలు పంపిణీ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎవరు అఫీషియల్గా మనకి డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని ట్విస్ట్ చేశారండి. దీంతో పాటుగా మనకి లాస్ట్ మంత్ అండి జూన్లో మనము 20,000 టన్నుల గోధుమలు పంపించామండి ఆఫ్ఘనిస్తాన్కే. సో అంటే లాస్ట్ మంత్ 20,000, సో 20,000 టన్నులు, ఇప్పుడు 10,000 టన్నులు, మొత్తం 30,000 టన్నుల్ని మనము ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రీగా ఇచ్చామండి. ఎవరిస్తారండి ఈ రోజుల్లో ఫ్రీగా చెప్పండి? రైట్, అది ఇండియా యొక్క గొప్పతనం. సో మొత్తం గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంటే 2023లో అండి ఇప్పటి వరకు 2 దఫాలుగా అంటే జూన్లో, సో మనకి జూన్లో అండి 20,000 టన్నులు, సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జూలైలో ఉంటుందో 10,000 టన్నులు, సో మొత్తం 30,000 టన్నుల్ని మనం ఫ్రీగా ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్విట్టర్కు పోటీగా మెగా థ్రెడ్స్ అని చెప్పేసి ఈరోజు మరొక టెక్ కంపెనీ వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, ట్విట్టర్ అని చెప్పగానే మీకు ఎలన్ మాస్క్ గుర్తొస్తారు. సో దాంతోపాటుగా ఒక ఏదైతే దీనికి సంబంధించి ఈ మధ్యకాలం వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా మీకు గుర్తొస్తాయండి. అంటే మనకి ట్విట్టర్ CEO ఎలన్ మాస్క్ అంటే ట్విట్టర్ని ఏదైతే $44 బిలియన్ ఈ యొక్క ఎలన్ మాస్క్ గారు కొనుగోలు చేయడం జరిగిందండి. సో ఈ యొక్క ట్విట్టర్ ఫౌండర్ మీకు జాక్ డోర్సే అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుంది. సో ఇతను లాస్ట్ ఇయర్ సో మనకి ట్విట్టర్ని కొనుగోలు చేయడం జరిగింది ఎలన్ మాస్క్. సో అప్పటి నుంచి దాని యొక్క సింబల్స్ని మార్చడం, సో దానికి సంబంధించి ఆ బ్లూ బర్డ్ మార్చడం, ఇలా రకరకాలుగా చేశాడండి. బిట్ కాయిన్స్ పెట్టడం, అన్నీ మన కరెంట్ అఫైర్స్ చదివి ఉంటాం. ఆ తర్వాత ఈ యొక్క ట్విట్టర్ CEOని కూడా మార్చారండి. ఈ యొక్క ట్విట్టర్ CEOగా మనకు ఉన్నటువంటి ఎలన్ మాస్క్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆ యొక్క ట్విట్టర్ CEOకి రాజీనామా చేసి కొత్తగా ఒక ఆమెని ట్విట్టర్ CEOగా నియమించడం జరిగింది ఈ యొక్క ఎలన్ మాస్క్. సో ఆమె పేరే లిండా ఎక్కరెన్నా అని చెప్పేసి కొత్తగా ఒక ఆమె రావడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసిందేనండి. సో ఈ యొక్క ట్విట్టర్కు పోటీగా ఈ యొక్క ఫేస్బుక్ వాళ్ళండి, సో ఫేస్బుక్ వాళ్ళు మెగా థ్రెడ్స్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇది ప్రజెంట్ అందుబాటులోకి రాబోతుంది అని చెప్పేసి యాపిల్, సో మనకి యాపిల్ యాప్ స్టోర్లో ఇది ప్రత్యక్షమైంది. అంటే ఇది ప్రజెంట్ యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది అని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు చెప్తా ఉన్నారండి. సో ఇలాంటివి ఏమైనా కొత్తగా ఇన్నోవేటివ్గా ఏమన్నా వస్తే సో ఏ కంపెనీకి సంబంధించిందని అడుగుతాడండి. సో రేపు మనకు ఎగ్జామ్లో ఈ యొక్క థ్రెడ్స్ అనేది ఎవరి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరి యొక్క యాప్ అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుందండి. ఫేస్బుక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఫేస్బుక్ అనగానే మెటావర్స్, సో మెటా కూడా వాళ్ళదేనండి. సో అదొక సాఫ్ట్వేర్ మెటా అనేది, సో మనకి మెటా అన్న ఫేస్బుక్ అన్న అవన్నీ ఒక వాటి యొక్క మాతృ సంస్థలేనండి. సో ఫేస్బుక్ అనగానే మీ అందరూ తెలిసిందే, మనకి ఫేస్బుక్ అనగానే ఎవరు గుర్తొస్తారండి? సో మనకి ఫేస్బుక్ అనగానే మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి గుర్తొస్తారండి. మార్క్ జుకర్బర్గ్, సో మనకి మార్క్ అండి, సో మనకి మార్క్ జుకర్బర్గ్ గుర్తొస్తారని మీ అందరికీ తెలిసిందే. సో అతనండి ఏదైతే మెటా అనగానే మెటా అన్న ఫేస్బుక్ అన్న సో ఇప్పుడు థ్రెడ్స్ అన్న ఎవరు గుర్తు రావాలి? సో మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి గుర్తు రావాలి. ప్రజెంట్ దాని హెడ్ అతనేనండి. సో దీనికి ఏదైతే ట్విట్టర్కు పోటీగా ఇది రాబోతుందని చెప్పి చెప్తున్నారు. ట్విట్టర్ తరహా ఫీచర్లన్నీ దీంట్లోనే ఉంటాయని చెప్పేసి, సో ఇది ఇన్స్టాగ్రామ్కి అనుసంధానంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి సో ఈ యొక్క ఫేస్బుక్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో ఏమైనా కొత్తగా యాప్స్ ఏమైనా వస్తే ఆ యాప్స్ ఏ కంపెనీ తీసుకొచ్చాయో చదువుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు థ్రెడ్స్ అన్నాము మెటా వాళ్ళది, సో మెటా లైక్ ఫేస్బుక్ వాళ్ళది. అదేవిధంగా మనకు చాట్ జీపీటీ అని చెప్పేసి అన్నామండి. చాట్ జీపీటీ అనే ఒక ఆర్టిఫిషియల్ చాట్ బోట్ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇంకోటి బర్డ్ అని చెప్పేసి ఒక చాట్ బోట్ రాబోతుంది. ఆ బర్డ్ ఎవరిది అంటే గూగుల్ వాళ్ళది. సో అదేవిధంగా ఈరోజు థ్రెడ్ వచ్చింది కాబట్టి ఎవరిది అంటే మెటా. సో ఇలా గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రజెంట్ మనకి ట్విట్టర్ CEO ఎవరు ఉన్నారంటే లిండా ఎక్కరెన్నా అనే ఆమె రావడం జరిగింది. సో ఒక లేడీ అండి ఆమె. సో ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక విషయం మీద తరచూ వార్తల్లోకి వస్తూ ఉంది. ఈరోజు మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అంటామో, సో మనము కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వారు 2021-22కు సంబంధించి ఒక రిపోర్టుని విడుదల చేయడం జరిగిందండి. సో ఆ రిపోర్ట్లో ప్రకారం చూసుకుంటే ప్రతి 1000 మంది అబ్బాయిలను కన్సిడర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల శాతం బాగా పెరిగారు అని చెప్పేసి, కేరళ మొదటి స్థానంలో ఉందని, సెకండ్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో రానున్న పోటీ పరీక్షలు ఎలాంటి రిపోర్ట్స్ మీద ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదేంటో చూద్దామండి. ప్రతి 1000 మంది అబ్బాయిలకు సో మనకి 1046 మంది అంటే 1046 మంది అమ్మాయిలు జననం, అంటే 46 మంది ఎక్స్ట్రా ఉన్నారండి. అదేవిధంగా దేశంలో కేరళ తర్వాత ఏపీలోని అమ్మాయిలు అధికము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి అత్యధికంగా మనం చూసినట్లయితే అంటే అత్యధికంగా అండి, సో మనకి కేరళలో ప్రతి 1000 మంది అబ్బాయిలను కన్సిడర్ చేస్తే ఇక్కడ మనకి సో 1114 మంది ఉన్నారండి. అంటే దగ్గర 114 మంది ఎక్స్ట్రాగా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉంది.
అమ్మాయిల యొక్క పాపులేషన్. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1046 మంది ఉన్నారండి. అంటే 1046 మంది, అంటే 46 మంది ఎక్స్ట్రా ఉన్నారు, అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారని. తర్వాత వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ అండి, 31 మంది ఎక్స్ట్రా ఉన్నారు, అంటే 1031. తర్వాత తమిళనాడు అండి, 26 మంది ఎక్స్ట్రా ఉన్నారు. సో ఈ టాప్ 4 స్టేట్స్ గుర్తుంచుకోండి. సో ఈ స్టేట్లో అబ్బాయిల కాడికి అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. సో ఎంతెంత ఎక్కువగా ఉన్నారో కూడా గుర్తుంచుకోండి. పర్టికులర్గా ఏపీని బాగా గుర్తుంచుకోండి, 46 మంది ఎక్స్ట్రా ఉన్నారండి. సో అదేవిధంగా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, పట్టణ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఇది కూడా చూద్దామండి. సో ఇక్కడ మనం చూస్తే అర్బన్లో అంటే పట్టణ ప్రాంతంలో 1063 మంది ఉన్నారండి, అంటే 63 మంది ఎక్స్ట్రా ఉన్నారు. సో ఇది యావరేజ్ అండి, 1046 అనేది ఇది యావరేజ్. మళ్ళీ పర్టికులర్గా గ్రామాలు పట్టణాలు అని చెప్పి సపరేట్గా చూస్తే పట్టణాలలో 1063 మంది ఉన్నారు, అంటే 63 మంది ఎక్స్ట్రా ఉన్నారని. గ్రామాలలో 1038 మంది ఉన్నారు, అంటే 38 మంది ఎక్స్ట్రా ఉన్నారు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీంతోపాటు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ అంటే, తెలంగాణలో ప్రతి 1000 మంది కాను 955 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారండి. సో మనకి 45 మంది షార్టేజ్గా ఉన్నారు. అదేవిధంగా ఇండియాలో యావరేజ్గా చూస్తే 1000 మంది, మనకి 1000 మంది అబ్బాయిలు గాను 968 అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఈ రిపోర్ట్స్ అన్ని ఎవరి ప్రకారం అండి, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అంటామండి, కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. అంతేగాని 2011 జనాభా లెక్కలు కాదండి, అవి వేరు. సో ఇవి వేరు. సో ఇప్పుడు యావరేజ్గా ఎంత ఉన్నారు, 968 మంది ఉన్నారని పాయింట్ గుర్తుంచుకోండి. అల్పంగా అంటే చాలా తక్కువగా అమ్మాయిలు ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా అంటే యాక్చువల్గా ఏదైతే జనాభా లెక్కలు అంటే ఏదైతే 2011 సెన్సస్ తీసుకున్న హర్యానా తక్కువ అండి. సో దీని ప్రకారం చూస్తే హర్యానాలో 887 అమ్మాయిలు మాత్రమే ఉన్నారండి. సో అబ్బాయిలు 1000 మందిని తీసుకుంటే అక్కడ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే 887 మాత్రమే ఉన్నారు హర్యానాలో. చాలా తక్కువ ఇదేనండి, చాలా తక్కువ ఇదే. సో ఈ పాయింట్లన్నీ గుర్తుంచుకోండి. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. డాక్టర్ లోకేశ్వరరావుకు నాయుడమ్మ అవార్డు, యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అవార్డు 2022ను సో మనకి డాక్టర్ లోకేశ్వరరావుకి ఇవ్వడం జరిగిందండి. సో ఇతనండి డాక్టర్ లోకేశ్వరరావు. ఇతను వచ్చేసరికి ఏదైతే కార్డియాలజిస్ట్ అండి. సో మనకి బైపాస్ సర్జరీ, గుండెకి సంబంధించిన వైద్య నిపుణుడు ఇతడు. సో ఇతను ఏదైతే ఉన్నారో ఇతను స్టార్ ఆసుపత్రికి సంబంధించి స్టార్ ఆసుపత్రిలో హెడ్గా ఉండడం జరిగిందండి, ఇతను స్టార్ హెల్త్ హాస్పిటల్. సో ఇతనికి యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ అవార్డ్స్ 2022 ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. ఈ అవార్డు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రదానం చేశారు. సో ఫస్ట్ ఈ యొక్క యలవర్తి నాయుడమ్మ అనే వ్యక్తి ఎవరు అంటే, ఇట్ ఈజ్ ఎ కెమికల్ ఇంజనీర్ అండి. సో ఇతను ఏదైతే మనకి ఎయిర్ప్లేన్ క్రాష్లో చనిపోవడం జరిగింది, ఐర్లాండ్ ఆ ప్రదేశంలో చనిపోవడం జరిగిందండి. సో మనకి దగ్గరగా 1985 ఆ టైంలో అండి. సో మనకి అతను చనిపోవడం జరిగింది, ఒక విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగిందండి. ఇతను ఒక కెమికల్ ఇంజనీర్ అండి. సో అతను మంచి అంటే విశేష సేవలు చేశాడండి. అంటే మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి కూడా. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఛాన్సలర్గా కూడా పనిచేసిన వ్యక్తి అండి అతను. సో అందువల్ల అతను చనిపోవటం వల్ల అతని యొక్క గుర్తుగా, అతని పేరు మీదుగా అతని గుర్తుగా ఒక ఫౌండేషన్ ఒక అవార్డుని ప్రదానం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. సో 2022కి సంబంధించి సో మనకి లోకేశ్వరరావు అనే వ్యక్తికి ప్రదానం చేయడం జరిగింది. ఈ లోకేశ్వరరావు ఎవరు అంటే స్టార్ ఆసుపత్రికి సంబంధించినటువంటి హెడ్ అండి. సో ఇతను యొక్క సర్జన్, ఒక బైపాస్ సర్జన్ ఇతను. దీని ప్రకారం మనం చూసినట్లయితే ఫస్ట్ అంటే కొత్త ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఈ యొక్క యలవర్తి నాయుడమ్మకు పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క ఎవరు అంటే ఇతను కెమికల్ ఇంజనీర్ అండి. సో మనకి కెమికల్ ఇంజనీర్ ఎవరు, ఈ యలవర్తి నాయుడమ్మ అనే వ్యక్తి. సో ఇతని యొక్క ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇతను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి హెడ్గా కూడా పనిచేసి ఉన్నాడు అండి, డైరెక్టర్ జనరల్గా చేస్తున్నారు. ఎప్పుడు 1971 నుంచి 77 వరకు ఇతను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా 4th అంటే 4వ వైస్ ఛాన్సలర్ అండి. సో మనకి వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి అండి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 1981 నుంచి అండి, 1981 నుంచి 82 మధ్య కాలంలో చేసున్నారు. సో అదేవిధంగా ఇతనికి పద్మశ్రీ అవార్డు అండి. సో ఇతనికి పద్మశ్రీ అవార్డు 1971లో రావడం జరిగిందండి. సో 1971లో రావడం జరిగింది. సో ఇతను 1985 సో ఆ టైంలో చనిపోవడం జరిగిందండి. ఈ యొక్క ఏదైతే మనకి ఎయిర్ ఇండియా
ప్రమాదంలో. సో అందువల్ల అతని గుర్తుగా ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారో ఆయన పేరు గుర్తుంచుకోండి, దాంతోపాటుగా ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 120 ఏళ్లలో ఈ ఏడాది జూన్ అత్యంత వేడి కలిగినటువంటి సంవత్సరంగా గుర్తింపు పొందిందండి. అంటే ఈ యొక్క 120 సంవత్సరాలలో ఇది జూలై కదండి, లాస్ట్ మంత్ జూను అత్యంత వేడిగా ఉంది అని చెప్పేసి మనకి ఇండియన్ మెటియోరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అంటే మన భారతదేశంలో వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసేది, అంటే మెజర్ చేసేది ఎవరు అంటే ఐఎండి అని చెప్పేసి అంటామండి. ఐఎండి అంటే ఇండియన్ మెటియోరలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాము. సో దానికి హెడ్గా ఇప్పుడు మృత్యుంజయ మహాపాత్ర అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో వీళ్ళ రిపోర్టు ప్రకారము దీంట్లో పాటుగా అంటే అత్యంత వేడి అండి. సో మనకి ఏదైతే గత నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీలు అండి. చూడండి, జనరల్గా అసలు 30 దాటితేనే చాలా వేడిగా ఉంటుందండి. అలాంటిది 34.5 డిగ్రీలుగా నమోదైంది. సో తెలిపింది. ఇది సగటు గరిష్ట ఉష్ణోగ్రత సైతం, అంటే అతి తక్కువగా ఎప్పుడంటే సో 26.04 డిగ్రీలుగా ఈ సంవత్సరం నమోదైందని చెప్పి చెప్తా ఉన్నారు. సో మెయిన్గా మనకు ఇది గుర్తుంచుకోండి అండి, 34.5 లాస్ట్ మంత్ జూన్లోనే ఎక్కువగా అండి. ఏంటి, గత 120 ఏళ్లలో అండి, లాస్ట్ 120 సంవత్సరాలలో. అదేవిధంగా 1901 తర్వాత మూడవ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఏంటండి, ఇది మూడవ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 26.04 డిగ్రీలుగా నమోదైందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో గత నెలలో కేవలం 88.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే ఇది సైతం 1901 తర్వాత ఇదే అత్యల్పం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ వర్షపాతాలని ఉష్ణోగ్రతలని వీళ్ళు మెజర్ చేశారండి. సో దక్షిణాది రాష్ట్రాలలో 86.6 మిల్లీమీటర్లు తక్కువ వర్షపాతము, 1901 తర్వాత ఇది అత్యల్పం అని చెప్తా ఉన్నారు. సో వేడైతే మాత్రము లాస్ట్ జూన్ అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ వేడేనండి గత 120 సంవత్సరాలలో. అదేవిధంగా రాజస్థాన్లో అండి ఎక్కువగా వర్షపాతం నమోదైందని కూడా రాజస్థాన్లో ఎక్కువ వర్షపాతం నమోదైందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మెయిన్గా ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా మనం ఐఎండి, సో ఈ ఐఎండి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దీని హెడ్ క్వార్టర్ కూడా చూద్దామండి. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీ అండి. ఇది 1875లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఐఎండి అంటే ఇండియా మెటియోరలాజికల్ డిపార్ట్మెంట్, 1975 అండి ఎస్టాబ్లిష్డ్. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీ అండి. ప్రజెంట్ ఎండీగా మృత్యుంజయ మహాపాత్ర డిస్కస్ చేశామండి. సో ఆ పాయింట్లు కూడా మనం ఇది స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో లింక్ పెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశ్ శాప్ ఆ టైటిల్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఏదైతే మనకి సౌత్ ఏషియన్ ఫుట్బాల్, సో మనకి ఫెడరేషన్ వాళ్ళు దీన్ని శాప్ అని చెప్పేసి ఫుల్ ఫామ్లో అంటామండి. ఇది ఒక ఫుట్బాల్ ఈవెంట్ అండి. దీంట్లో భారతదేశం 9వ సారి ఇలా విన్ అవటం అండి. సో ఎవరిని ఓడించిందంటే కువైట్ను ఓడించి గెలుపొందడం జరిగింది. సో ఇలాంటి మ్యాచెస్ బేసిక్గా ఫస్ట్ మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి, గెలిచింది ఎవరు ఇండియా, ఓడింది ఎవరు కువైట్, జరిగింది ఎక్కడ బెంగళూరు కర్ణాటక. సో ఇది ఎన్నోసారి అంటే భారతదేశం గెలవడం ఇది 9వ సారి అండి, 9వ సారి. దీంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇప్పుడు 13 సార్లు జరిగిందండి ఈ శాఫ్ కప్ అనేది. దీంట్లో 9 సార్లు మనమే విన్ అయ్యాము. సో 9 సార్లు మనమే విన్ అయ్యాము. సో దీంట్లో భాగంగానే శాఫ్ చరిత్రలోనే అత్యధికంగా గోల్స్ చేసినటువంటి క్రీడాకారుడు అండి. అంటే ఈ యొక్క 13 టోర్నమెంటుల్లో అత్యధికంగా గోల్ చేసిన వ్యక్తి ఎవరు అంటే 23 గోల్స్ చేశాడు. ఆయనే అలీ అష్ఫక్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఇతని యొక్క రికార్డుని ఇప్పుడు బ్రద్దలు కొట్టి సునీల్ ఛెత్రి వార్తల్లోకి వచ్చాడండి. అంటే మొత్తం 24 గోల్స్ చేశాడండి. అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి అలీ అష్రఫ్కు ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే ఉంటుందో ఈ రికార్డుని బ్రద్దలు కొట్టి ఇప్పుడు సునీల్ ఛెత్రి రావడం జరిగింది. ఇప్పుడు శాఫ్ వరల్డ్ కప్లో ఎక్కువగా గోల్ చేసిన క్రీడాకారుడు ఎవరు అంటే సో సునీల్ ఛెత్రి గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇతను మన తెలుగు వ్యక్తేనండి, మన హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి. సో మీ అందరికీ తెలిసిందేనండి దీనికి సంబంధించి. సో ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న ఇతను 3వ స్థానం అండి అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తుల్లో. సో అత్యధికంగా గోల్ చేసిన వ్యక్తుల్లో 3వ వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది. సో ఫస్ట్ అయితే మాత్రం మనకు రొనాల్డో గారు అని చెప్పేసి, తర్వాత మెస్సీ గారు అని చెప్పేసి, తర్వాత ఇతనే ఉన్నారండి యాక్టివ్ ప్లేయర్లు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్గా అగార్కర్. సో మనకి ఈ యొక్క చీఫ్ సెలెక్టర్గా అండి, సో దీనికి ఒక ఏదైతే భారత క్రికెట్లో చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ గారు రావడం జరిగింది. సో మీ అందరికీ ఐడియానే ఉంటుందండి ఈ యొక్క అజిత్ అగార్కర్ గారు. సో ఇతను
2007. సో 2000 నుంచి 2007 ఆ మధ్యకాలంలో మంచి స్వింగ్లో ఉన్నటువంటి క్రీడాకారుడు అండి. సో ఇతన్ని సెలెక్టర్ కమిటీకి హెడ్గా చీఫ్గా ఇతను రావడం జరిగిందండి. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో సో మనకి చైతన్ శర్మ అండి. ఈ యొక్క చైతన్ శర్మ అనే ప్లేస్లో ఇతను రావడం జరిగింది. ఈ చైతన్ శర్మ భారత క్రీడాకారుల మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి సో కొంచెం ఇబ్బందుల్లో పడ్డాడండి. సో అతన్ని తొలగించి అతని ప్లేస్లోకి అజిత్ అగార్కర్ గారు రావడం జరిగింది. అయితే ఈ అజిత్ అగర్ గారు వచ్చారు కాబట్టి ఇతని గురించి కూడా ఒక పాయింట్ మనం నేర్చుకోవాలండి. ఎందుకు అంటే అతను మొత్తము ఇప్పటి వరకు 3 వరల్డ్ కప్లో అతను ఆడిన సందర్భాలు ఉన్నాయండి. సో ఒక వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నాడు అతను. సో ఆ ఏ వరల్డ్ కప్ అంటే 99లో ఆ వరల్డ్ కప్లో, 2003 సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్లో, 2007లో జరిగినటువంటి వరల్డ్ కప్లో, సో ఈ 3 సంవత్సరాల్లో జరిగినటువంటి వరల్డ్ కప్లో ఇతను సభ్యుడండి, ఒక ప్లేయర్గా ఉండడం జరిగింది. సో మంచి ప్లేయర్ అండి, ఫాస్ట్ బౌలర్ కూడా ఇతను. అదేవిధంగా చైతన్ శర్మ ప్లేస్లో రావడం జరిగింది. సో మొత్తం ఈ యొక్క సెలెక్టర్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే మొత్తం 5గురు ఉంటారండి. ఆ 5గురిలో ఒక వ్యక్తి హెడ్గా ఉన్న వ్యక్తే ఇతనేనండి. సో వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు సార్ అంటే సో మనకి సలీల్ అంకోలా అనే వ్యక్తి, అదేవిధంగా సుబ్రతో బెనర్జీ అనే వ్యక్తి, శరత్ అనే వ్యక్తి, ఎస్ఎస్ దాస్ అనే వ్యక్తి, వీళ్ళ 4 ప్లస్ సో మనకి అజిత్ అగార్కర్ గారు, ఈయన మొత్తం 5గురు ఉంటారు. ఈ 5కి హెడ్ ఎవరు అంటే అజిత్ అగార్కర్ గారు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈయన రిప్రజెంట్ చేసింది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి ఇలాంటివండి అంటే ఈ సంవత్సరం మనకి మీ అందరికీ తెలిసిందేనండి. సో వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందండి? సో మన ఇండియాలోనే జరగబోతుంది. కాకపోతే హైదరాబాద్లో మ్యాచ్ ఇవ్వలేదని చెప్పేసి మన వాళ్ళు బాగా నిరుత్సాహంగా ఉన్నారండి. అంటే హైదరాబాద్కి సంబంధించి ఇంటర్నేషనల్గా ఒక మ్యాచ్ కూడా మాకు ఇవ్వలేదు. సో ఇండియా అండ్ పాకిస్తాన్లో ఆ మ్యాచ్ ఏవైతే ఉంటాయో అలాంటివి మాకు హైదరాబాద్కి ఒక మ్యాచ్ అయినా కనీసం ఇవ్వాల్సిందని చెప్పేసి అభిమానులు బాగా తీవ్ర నిరాశలో ఉన్నారండి. ఆ అభిమానులు మీరు కూడా ఉన్నారో లేదో. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఏ మాజీ భారత క్రికెటర్ను నియమించారు? సో ఇక్కడ మనం చూస్తే క్వశ్చన్ ఫర్ యూలో ఇటీవల కాలంలో త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఏ మాజీ భారత క్రీడాకారుని నియమించారు అని చెప్పేసి అంటున్నారండి. సో ఏ రాష్ట్రం, సో ఈ త్రిపుర రాష్ట్రం వాళ్ళు ఏ వ్యక్తిని నియమించారంటే దట్ ఈజ్ మీ అందరికీ తెలిసిందే. సో గంగూలీ గారండి. సో మనకి సౌరవ్ గంగూలీ గారండి. సో మనకి సౌరవ్ గంగూలీ మీ అందరికీ తెలిసిందేనండి. ఇతను ఒకప్పుడు మనకి మాజీ కెప్టెన్గా పనిచేస్తున్నారు. సో ఇతను తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరండి. సౌరవ్ గంగూలీ అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా ఈ వీడియోస్ చివరి వరకు చూడండి. సో వీటితో పాటుగా మనము ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 వెర్షన్లు కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ను అంటే పీడిఎఫ్ రూపంలో ఈ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి. సో ఆ యొక్క ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.